ఏరియల్ వ్యూ మనం చూస్తే కనిపిస్తోంది. మొత్తం కళకళలాడుతూ లైటింగ్స్ మధ్య చాలా కలర్ఫుల్ గా కనిపిస్తోంది చార్మినార్ ఏరియల్ వ్యూ. అదంతా ఆ దారంతా కూడా గణనాథుల్ని తీసుకువెళ్తున్న వాహనాలు కావచ్చు, వాటి లైటింగ్స్ మధ్య మొత్తం చార్మినార్ అంతా కూడా కళకళలాడుతూ కలర్ఫుల్ గా కనిపిస్తోంది. ఎక్కడికక్కడ గణనాథులతో వీధులన్నీ నిండిపోయాయి. చార్మినార్ చుట్టుపక్కల ప్రాంతం అంతా మనం ఏరియల్ వ్యూ ద్వారా చూస్తున్నాము. డ్రోన్ విజువల్స్ ద్వారా మనం ఆ ప్రాంతం అంతా చూస్తే అసలు ఎన్ని గణనాథులు ఉన్నాయి, ఎన్ని గణనాథుల్ని నిమజ్జనం కోసం తీసుకువెళ్తున్నారు ట్యాంక్ బండ్ వద్దకి, అదంతా క్లియర్ గా అర్థమవుతోంది. మొత్తం ఆ దారంతా కూడా మొత్తం వాహనాలతో నిండిపోయాయి. వాహనాలన్నీ కూడా గణనాథులు, ఆ గణనాథులు కూడా వివిధ ఆకృతుల్లో అందంగా చూడచక్కగా కలర్ఫుల్ గా కనిపిస్తున్నాయి. సో ఒకసారి చూస్తే ఎప్పుడు చార్మినార్ ప్రాంతం అంతా కూడా జనసందోహంగానే ఉంటుంది, కానీ ఇంత కలర్ఫుల్ గా ఇటువంటి ప్రత్యేక దినాల్లో మాత్రమే మనం చూడగలం. అలాంటి ఒక ప్రత్యేకమైన రోజు ఈ గణేష్ నిమజ్జనం అని చెప్పుకోవాలి. రాత్రంతా కూడా గణనాథుల్ని తీసుకువెళ్తూ నిమజ్జనం కోసం తరలిస్తూ ఒక పక్క నృత్యాలు కావచ్చు, డీజే సాంగ్స్ తో కావచ్చు, ఒక భక్తితో పాటు ఒక ఆనందం కూడా నిండిపోయి ఆ ప్రాంతం కనిపిస్తోంది. ప్రస్తుతం మనం చార్మినార్ ని చూస్తున్నాం. చార్మినార్ పరిసర ప్రాంతాల్లో ఉన్న ఏరియల్ వ్యూ చూస్తే అర్థమవుతోంది అసలు ఎన్ని గణనాథుల్ని నిమజ్జనానికి తీసుకువెళ్తున్నారు అని. మొత్తం ఆ కిక్కిరిసిపోయి ఉన్న ప్రాంతంలో భక్త జన సందోహంగా మారిపోయింది. ఇక ట్యాంక్ బండ్ వద్దకి తరలి వెళ్తున్నాయి గణనాథుల విగ్రహాలన్నీ కూడా. ఒకవైపు గణనాథుల్ని చూసేందుకు ఆ ఇంట్లో కావచ్చు, ఆ ప్రాంతంలో నివాసం ఉండే వాళ్ళందరూ రోడ్డుపైకి వచ్చి గణనాథుల్ని చూడడమే కాకుండా శోభాయాత్రతో పాటు వాహనాల వెంట వెళ్లే వాళ్ళు కూడా ఉంటారు. సో అలా ఆ ప్రాంతం అంతా కూడా ఇసుకేస్తే రాలేనంత జనం మనకు కనిపిస్తున్నారు. వాహనాలు, గణనాథులు, ఆ గణనాథులకి సంబంధించిన లైటింగ్ కావచ్చు, భక్తులు కావచ్చు, మొత్తం ఆ ప్రాంతం అంతా చూస్తుంటే కళకళలాడిపోతూ మనకు కనిపిస్తోంది. గణనాథుణ్ణి గంగమ్మ ఒడికి తీసుకువెళ్తున్నారు. హుసేన్ సాగర్ లో నిమజ్జనోత్సవ సందర్భంగా ఒక్కొక్క గణనాథుని ముందు నాట్యం చేస్తూ ఆనందోత్సాహాలు వెల్లివిరుస్తూ అలా ముందుకు కదులుతున్న గణనాథులు కి సంబంధించి ప్రస్తుతం మనం విజువల్స్ ని చూస్తున్నాం. ట్యాంక్ బండ్ కి క్యూ కడుతున్నాయి గణనాథుల ప్రొసెషన్ అంతా కూడా. స్క్రీన్ లో చూస్తుంటే అర్థమవుతుంది ఎన్ని గణనాథుల్ని తీసుకువెళ్తున్నారు అని. అయితే ఇంతమంది ఒక్కసారిగా మనకి కనిపిస్తున్నప్పటికీ కూడా ఎటువంటి అవాంఛనీయంగా ఎటువంటి ఘటనలు జరగకుండా అధికారులు పటిష్టమైన ఏర్పాట్లు చేశారు. అండ్ ఎక్కడా కూడా ఈ వాహనాలు కదలటంలో డిలే జరగకుండా, ఆలస్యం కాకుండా వచ్చిన గణనాథుల విగ్రహాన్ని వచ్చినట్టే క్రేన్ దగ్గర నిమజ్జనం చేసి ఆ వాహనాలు కూడా ఎక్కడ నిలిచిపోకుండా ఏర్పాట్లు చేయటం జరిగింది. ఇంకో పక్క ఆ వాహనాల పార్కింగ్ కి సంబంధించి కావచ్చు, ఆ భక్తులు అలా వరుసగా వస్తూ ఉన్నారు, వారికి మంచినీళ్ళు అందించడం కావచ్చు, ఇటువంటి ఏర్పాట్లు కూడా జరిగాయి. ఇక కొంత తొక్కిసలాట ఏమన్నా ఉంటుందేమో, లేదంటే ఎవరైనా సొమ్మసిలి పడిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉదయం నుండి కూడా ఇలా బారులు తీరున్నారు కాబట్టి సో అలాంటి వాటి కూడా అరికట్టేందుకు ఇంకో పక్కన ఏదైనా అవసరం ఉంటుందేమో అని 108 వాహనాల్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరోపక్క అధికారులు కూడా ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ ఎక్కడా నిలిచిపోకుండా గణనాథుల విగ్రహాలు కావచ్చు, ఆ ప్రొసెషన్ ఎక్కడ ఆగకుండా అందుకు తగ్గట్టు ఏర్పాట్లు చేయడం జరిగింది. ఒక్కసారి మనం స్క్రీన్ లో ఆ విజువల్స్ చూస్తే అర్థమవుతుంది. ఇది ఏరియల్ వ్యూ. ఇది చార్మినార్ దగ్గర నుండి మనం ట్యాంక్ బండ్ వరకు కూడా ప్రాంతం అంతా కూడా ఎలా నిండిపోయి కనిపిస్తోందో భక్తులతో, శోభాయాత్రతో, అది మనం ఒకసారి చూస్తున్నాము. కళకళలాడుతూ మొత్తం రోడ్లన్నీ కూడా భక్తులతో నిండిపోయి కలర్ఫుల్ గా కనిపిస్తోంది. ఇదొక అరుదైన రోజు. సంవత్సరంలో ఈ ఒక్కరోజు మాత్రమే ఇంత పెద్ద మొత్తంలో మనం చూడగలం. నిమజ్జనం సందర్భంగా మాత్రమే ఇంతమంది భక్తులంతా కూడా రోడ్లపై, అందులోనూ ఆనందంగా కనిపిస్తూ ఆహ్లాదంగా డాన్సులు వేస్తూ డప్పు చప్పుళ్లతో ఈ డీజే మోతలతో మనకు కనిపిస్తారు. సో ఇలాంటి ఒక స్పెషల్ డే ఇది. మనం గణేష్ నిమజ్జనంతో పాటు గణేష్ పూజా కార్యక్రమాలు జరిగే వినాయక చవితి కూడా ఇటువంటి దృశ్యాలను చూడొచ్చు. కానీ ఇంతమంది ఒకేసారి బయటకు వచ్చి గణనాథులతో
నాట్యం చేస్తూ ఇలా మనకి కనిపించదు. అయితే ఆ రోజు ఏ విధంగా అయితే ఆనందోత్సాహాలతో పండుగను జరుపుకుంటామో ఈ రోజు అంతకు మించిన రెట్టింపు ఉత్సాహంతో ప్రతి ఒక్కళ్ళు కూడా నిమజ్జనానికి తరలి వెళ్తూ ఉంటారు. ఒక్కొక్క గణేష్ మండపంలో ఏర్పాటు చేసిన గణేష్ నిమజ్జనానికి సంబంధించి ఆ ప్రాంతంలో ఉండే వాళ్ళందరూ కూడా వచ్చి నిమజ్జనంలో పాల్గొంటూ ఉంటారు. సో అలా మనం చూస్తే హైదరాబాద్ లో ఎన్నో ప్రాంతాల్లో మనం చూస్తే వీధి వీధికి ఒక గణపతిని ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. 7వ రోజు కావచ్చు, 9వ రోజు కావచ్చు, ఇలా ప్రతి రోజు ఒక్కొక్క విధంగా మనం స్క్రీన్ లో ఇలా చూస్తున్న విధంగానే ప్రతిరోజు మనకు కనిపిస్తూ వచ్చింది. ఈ రోజు అంతకు మించి కనిపిస్తోంది నిమజ్జనోత్సాహం. మనకి స్క్రీన్ లో అర్థమవుతోంది ఎలా ఉన్నాయో. ప్రజలు భారీగా తరలి వెళ్తున్నారు. జన సందోహంగా మారిపోయిన ట్యాంక్ బండ్ ని మనం చూడొచ్చు. ట్యాంక్ బండ్, ఎన్టీఆర్ మార్గ్ కావచ్చు, ఇక తెలుగు తల్లి ఫ్లైఓవర్ కావచ్చు, ఆ ప్రాంతం అంతా కూడా ఇలా గణనాథుల యొక్క వాహనాలతో మనకు కనిపిస్తున్నాయి. రకరకాల ఆకృతుల్లో గణనాథులు దర్శనమిస్తున్నారు. ఉదయం నుండి మనం చూస్తూనే ఉన్నాము గణనాథుల్ని వరుసగా తీసుకువెళ్తూ 38 క్రేన్లు ఏర్పాటు చేశారు. అందులో ఒక్కొక్కటిగా వచ్చినట్టే నిమజ్జనం చేస్తున్నారు. ఇక చిన్న చిన్న గణేష్లు ఉంటాయి. ఆ గణేష్ విగ్రహాలని కూడా ఏర్పాటు చేసుకునే వాళ్ళు ఉంటారు. అలా ఆ గణేష్ని కూడా నిమజ్జనం చేసేందుకు బేబీ పాండ్స్ అంటే కృత్రిమంగా ఏర్పాటు చేసిన చిన్న చిన్న కొలలు లాంటివి అక్కడ నిమజ్జనం చేసేందుకు ఏర్పాట్లు చేశారు. అండ్ ఒక్కొక్క ప్రాంతం నుండి ఇలా ప్రొసెషన్, ఇలా వాహనాలతో వస్తూ ఉన్నారు శోభాయాత్రగా. ఇలా వచ్చిన వాటిని ఆ విగ్రహం యొక్క హైట్ ని బట్టి, ఆ ప్రాంతం ఎక్కడి నుండి వస్తున్నారో ఆ ప్రాంతాన్ని బట్టి కూడా క్రేన్ నెంబర్స్ ని ఆల్రెడీ డిసైడ్ చేశారు. కాబట్టి దానికి తగ్గట్టు అధికారులు వారిని సమన్వయం చేస్తూ ఎటు వచ్చిన వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి, ఏ క్రేన్ వద్దకు వెళ్ళాలి, అవన్నీ కూడా ఇన్ డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వారిని ముందుకు తీసుకువెళ్తున్న పరిస్థితిని మనం చూడొచ్చు. ఈ నేపథ్యంలో ఎక్కడ ఎటువంటి ఆలస్యం జరగట్లేదు. జనసందోహంగా ఉన్నప్పటికీ కూడా ఆ జనసందోహాన్ని కంట్రోల్ చేస్తూ అధికారులు అన్ని ముందస్తుగానే జాగ్రత్తలు తీసుకున్నారు. సో ప్రస్తుతం ఇంకొకసారి మనం ఏరియల్ వ్యూ ద్వారా ఆ చార్మినార్ పరిసర ప్రాంతాలు, ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలు, ఎన్టీఆర్ మార్గ్, తెలుగు తల్లి ఫ్లైఓవర్, ఎంజే మార్కెట్ ఇవన్నీ వరుసగా చూస్తూ వస్తున్నాము. మొత్తం కూడా హైదరాబాద్ నగరంలో రోడ్లన్నీ భక్తులతో నిండిపోయాయి. ప్రస్తుతం ఎంజే మార్కెట్ ఏరియల్ వ్యూ మనం లైవ్ ద్వారా చూస్తున్నాం. ఎంజే మార్కెట్ ఆ ప్రాంతానికి వివిధ ప్రాంతాల నుండి వచ్చే ఆ గణనాథుల వాహనాలన్నీ కూడా ఒకే మార్గంగా వెళ్తూ ఉంటాయి. అంటే మొత్తం 3 మార్గాలు అక్కడ కలుస్తాయి. సో ఈ నేపథ్యంలో కొంత అక్కడ రద్దీ అనేది ఉన్నప్పటికీ ఆ రద్దీని కూడా కంట్రోల్ చేస్తూ అధికారులు ఆ వాహనాల్ని, గణనాథుల్ని, శోభాయాత్రని ముందుకు కదిలే విధంగా చూసుకుంటున్నారు. విజువల్స్ లో చూస్తున్నాం, మొత్తం కిక్కిరిసిపోయి కనిపిస్తోంది. ఎక్కడికక్కడ భక్తులు రోడ్లపై మనకు కనిపిస్తూ ఉన్నారు. జన సందోహంగా మారిన ట్యాంక్ బండ్ పరిసరాల్ని మనం స్క్రీన్ లో చూడొచ్చు. ఎంజే మార్కెట్ ఏరియల్ వ్యూ అది ఎగ్జాక్ట్ గా మనం పైనుండి చూస్తే ఏ విధంగా ఉంది అనేది అర్థమవుతోంది. మొత్తం గణేష్ నిమజ్జనానికి సంబంధించి గణేష్లని వరుసగా తీసుకువెళ్తూ ఉన్నారు. కలర్ఫుల్ గా కనిపిస్తున్నాయి రోడ్లన్నీ కూడా. ఇంకో పక్క మొత్తం డప్పు చప్పుళ్ళు, డీజే సౌండ్స్ మారు మోగిపోతున్నాయి. ప్రతి ఒక్కళ్ళు వారి వారి గణేష్ నిమజ్జనానికి సంబంధించిన వాహనంతో పాటు ఖచ్చితంగా డీజే సౌండ్ తో వస్తూ ఉంటారు. ఎందుకంటే ఆ ఆనందంగా పంపించాలి గణనాథుని అని ఒక ఉద్దేశంతో పాటలు పాడుకుంటూ, డాన్స్లు చేస్తూ ఆనందంగా కనిపిస్తూ ఉంటారు. ఇంకో పక్క మనం 10 టీవీలో ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం ఏరియల్ వ్యూ ద్వారా మొత్తం ఆ ట్యాంక్ బండ్ పరిసరాలు, ఎన్టీఆర్ మార్గ్ అంతా కూడా ఏ విధంగా ఉంది అని మొత్తం మనం చూస్తే కలర్ఫుల్ గా కనిపిస్తోంది. లైట్స్ మధ్య దగదగ కనిపిస్తున్నాయి రోడ్లన్నీ కూడా. గంగమ్మ ఒడికి చేరుకుంటున్నాయి ఒక్కొక్క గణనాథుని విగ్రహాలు. ప్రస్తుతం స్క్రీన్ లో చూస్తే రకరకాల ఆకృతుల్లో ఉన్న గణనాథులు మనకి దర్శనమిస్తూ ఉన్నారు. గణేష్ మండపాలని కూడా చూడొచ్చు. రకరకాల సెట్టింగ్స్ వేసి మరి
గణనాథుల్ని ఈసారి పూజించారు. ఇక ఆకృతుల విషయానికి వస్తే కొన్ని ఆకృతులు మనం కలర్ఫుల్ గా చూస్తూ ఉంటాం, కొన్నేమో మనం ఈసారి స్పెషల్ గా చెప్పుకోవాలి బెల్లంతో తయారు చేసిన గణేష్ ని కూడా ఏర్పాటు చేశారు. కొన్నిసార్లు నోట్స్, డబ్బుల నోట్లు ఉంటాయి ఆ కట్టలు, వాటితో డెకరేట్ చేసిన గణేష్ ని చూస్తూ ఉంటాము. ఆ కూరగాయలతో డెకరేట్ చేసిన గణేష్ ఉంటారు, అలాగే ఆకుకూరలు, ఇలా రకరకాలుగా గణేష్ ని ఏర్పాటు చేసుకొని 9 రోజుల పాటు ప్రత్యేకంగా ఆయన్ని కొలిచి ఈ రోజు బై బై గణేష అంటూ నిమజ్జనానికి ఆనందంగా తీసుకువెళ్తూ ఉంటారు భక్తులు. సో ప్రస్తుతం ట్యాంక్ బండ్ పరిసరాలన్నీ కూడా జై గణేష, జై జై గణేష, జై బోలో గణేష అనే నినాదాలతో మారు మోగిపోతూ మనకు కనిపిస్తోంది. భారీ వాహనాల వెనక మొత్తం ఆ గణేష్లని నిమజ్జనం చేసేందుకు మొత్తం గణేష్ల వెంట కూడా చాలా మంది వస్తూ ఉంటారు. సో అలా ఆ వాహనాల్లో మనం ఆనందోత్సాహాలు చూడొచ్చు. ప్రస్తుతం అంబేద్కర్ స్టాచ్యూ వద్ద చూస్తున్నాము. ఎక్కడ వాహనం అనేది నిలిచి ఆగి ఉండేలాగా కాకుండా ముందుకు వచ్చిన వాహనం వచ్చినట్టే కదిలే విధంగా ఏర్పాట్లు చేశారు. సో మనం గణనాథుల్ని చూస్తున్నాము. ఇంత చీకటి పడ్డా కూడా ఎక్కడా తగ్గట్లేదు. మనం ఉదయం గణేష్ నిమజ్జనాలు ప్రారంభమైన సమయంలో ఎటువంటి జన సందోహాన్ని అయితే చూసామో, ఇప్పుడు ఈ సమయంలో అంటే 7 గంటల ప్రాంతంలో కూడా అదే భక్తజన సందోహం మనకు కనిపిస్తోంది. సో మరో గణేష్ నిమజ్జనానికి సంబంధించిన ప్రతిమని మనం అక్కడ చూస్తున్నాము. శివ పార్వతులు మనకు కనిపిస్తున్నారు. ఇలా ఒక్కొక్క మండపంలో ఒక్కో విధంగా 9 రోజుల పాటు విశేషంగా పూజలు చేశారు. అండ్ ఒక్క ఏరియాలో ఏర్పాటు చేసిన గణేష్ లాంటి విగ్రహం మరో ఏరియాలో కనిపించదు. ఇలా ఒక్కొక్క ప్లేస్ లో ఒక్కొక్క విధంగా గణేష్ ప్రతిమలు తయారు చేయించుకునే వాళ్ళు కూడా ఉంటారు. కొంతమంది అయితే అసలు వినాయక చవితి ఎప్పుడు వస్తుందా అని సంవత్సరం పాటు ఎదురు చూసే వాళ్ళు కూడా ఉంటారు. సో ఇలా ఎదురు చూసి వినాయక చవితి రోజు విశేషమైన పూజాది కార్యక్రమాలు చేసుకుని ఈ 9 రోజుల పాటు చక్కగా పూజలు చేసి ఈ రోజు ఆయన్ని గంగమ్మ ఒడికి చేర్చుతూ ఉంటారు. ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలన్నీ కూడా అలా 9 రోజుల పాటు పూజలు అందుకున్న గణనాథులు మనకి కనిపిస్తున్నారు. ఇక చిన్న చిన్న గణేష్లు ఉంటాయి, గణేష్ విగ్రహాలు ఏర్పాటు చేసుకుంటాం. ఇంట్లో కూడా 9 రోజుల పాటు పూజలు అందించి ఆ గణేష్లని కూడా ఈ రోజు నిమజ్జనం చేస్తూ ఉంటారు కొంతమంది. అలా ఆ గణేష్లను కూడా నిమజ్జనం చేసేందుకు ఆర్టిఫిషియల్ గా కొన్ని కొలను ఏర్పాటు చేసి అక్కడ నిమజ్జనం చేసుకునే విధంగా ఏర్పాటు చేశారు. ఇక మొత్తం హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఉన్న అన్ని గణేష్లని కూడా ఒక్కసారిగా తీసుకువస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ మార్గ్, ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలన్నీ కూడా కలర్ఫుల్ గా కనిపిస్తున్నాయి మనకి.